మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన బంటుమిల్లి ఎంపీపీ చిన్నబాబు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొన్న బంటుమిల్లి ఎంపీపీ వెలువెల చిన్నబాబు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నాయకులు బంటుమిల్లి లక్ష్మాపురం సెంటర్ లో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎంపీపీ వెలువెల చిన్నబాబు ఆధ్వర్యంలో ముందుగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ పంచారు. ఎంపీపీ వెలువెల చిన్నబాబు మాట్లాడుతూ మండల పార్టీ నాయకులు ముత్యాల నాగేశ్వరరావు, తిరుమల శ్రీనివాసరావు వారిని చిన్నారి బాబు తదితర నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఎరకల చిన్నబాబు మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రైతుల కోసం పనిచేసిన ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులకు 3 పంటలు వేసుకునేందుకు పండుగ వాటర్ సప్లై, ఎరువులు అన్ని కూడా సకాలంలో అందేవని, తర్వాత ఆయన వారసుడిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకున్నారన్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కనీసం ఒక్క పంట వేసుకోవడానికి కూడా నీరు సరిగా అందటం లేదని, రైతులు విత్తనాలు చిమ్మి ఇన్ని రోజులు అయినా ఇంతవరకు నీరు వ్యవసాయానికి అందిన పాపాన పోలేదని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి గారి 77వ పుట్టినరోజు కార్యక్రమం బండిమిల్లో జరిగించడం జరుగుతుంది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవితంలో కూడా ఆయన పేరు మరవలేని మరి నాయకుడు అని చెప్పి వైఎస్ఆర్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆయన పరిపాలన సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఈ రోజు కూడా దాన్ని ఎవరు కూడా క్రాస్ చేయలేని పరిస్థితిలో మరి ఇప్పుడున్న గవర్నమెంట్లు కూడా ఉన్నాయి. అంటే రాజశేఖర రెడ్డి గారు పరిపాలించే పరిపాలన ప్రతి ఒక్క ప్రజలకు కూడా లబ్ధి చేకూరింది, ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పి మరి ఈరోజు ఆయన పుట్టినరోజు కార్యక్రమం జరుపుకోవడం బంటుమిల్లి మండలంలో చాలా సంతోషకరంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. 77వ వైఎస్ఆర్ జయంతిని ఘనంగా బంటుమిల్లి మండల కేంద్ర ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవాల్సింది. వైఎస్ఆర్ ఉంటే ఏపీ డివైడ్ అయ్యేది కాదు, ఆంధ్ర రాష్ట్రంగా 3 రాష్ట్రంగా ఉండిపోయేది. ఆయన చనిపోవడమే ఏపీ మొత్తం అతలాకుతలం అయిపోయింది. ముఖ్యంగా మా మైనార్టీలో నేను మైనార్టీ నాయకుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆ మైనార్టీకి 4% రిజర్వేషన్ కల్పించిన మహానుభావుడు మా ముస్లిం మైనార్టీ వర్గానికి ఆరాధ్య దేవుడు అయినటువంటి వైఎస్ఆర్ లేకపోవడం మనకు తీరని లోటుగా భావిస్తూ జోహార్ వైఎస్ఆర్, జోహార్. జయంతి సందర్భంగా మరి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రైతు దినోత్సవంగా కూడా రైతులకు శుభాకాంక్షలు చెప్తున్నాం. కానీ అది మనస్ఫూర్తిగా చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఈ రోజున రైతాంగం పరిస్థితిని చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉంది. ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పర భగీరథుడిగా ఉండి పోలవరాన్ని కట్టించి రైతులకు అనేక పథకాలు ఇచ్చి రైతుల్ని ఆదుకుంటే ఈ రోజున ఉన్న ప్రభుత్వం దానికి తూట్లు పొడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు కట్టారు. రైతులకు అనుకూలంగా అన్ని రైతుల్ని దగ్గరికి వెళ్ళి అగ్రికల్చర్ అసిస్టెంట్లు రైతులకి సేవ చేయాలంటే ఈ రోజున చూడండి ఏం జరుగుతుందో. యూరియా కోసం, ఎరువుల కోసం రైతు భరోసా కేంద్రానికి వచ్చి పొద్దు నుంచి సాయంత్రం వరకు పానాసాలు పడుతున్నాయి. ఒకరేమో యాప్ ఓపెన్ అవుతుంది అన్నారు, ఒకరేమో యాప్ ఓపెన్ అవ్వట్లేదు అన్నారు. రైతులకు ఎరువులు ఇవ్వలేకపోతున్నారు. ఈ రోజు చూస్తే చూడండి యాసకాలంలాగా ఎండలో ఒక చుక్క వానలేదు, అక్కడ కాలంలో నీళ్లు. రైతులకి నారుమళ్ళు వేసి ఆకుమళ్ళు వేసి ఎదలు కొట్టి ఈ రోజున 25 రోజులైనా సరే పొలాలు మాడిపోతున్నాయి. ఈ ఎండలకి ఒక చుక్క నీళ్ళు లేదు, ఒక బస్తా ఎరువులు లేదు. ఇంత దరిద్రమైన పరిస్థితిలో రైతు ఉన్నాడు. మీరు ఈ రోజున ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నా నేను, మీకు డైలీ విమానాల్లో ఫారెన్ ట్రిప్పులకి హైదరాబాద్ వెళ్తానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ రోజున రైతుల కోసం యూరియా కట్టలోడని మీకు ఎందుకు అంత బాధ? మీరేమైనా కొత్తగా ఇస్తున్నారా? లాస్ట్ గవర్నమెంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదా? అంతకుముందున్న గవర్నమెంట్లో రాలేదా? ఈ రోజున మీరే ఎందుకు అంటే ఒక పేదవాడు, ఒక రైతు అతన్ని బతకడం కోసం, అతను స్వేచ్ఛగా జీవించడం కోసం, అతను వ్యవసాయం చేసుకోవడం కోసం మీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? కేంద్రం దగ్గర డబ్బులు లేవా?
ఎందుకు ఈ వేషాలు? ఎన్ని డబ్బులు ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నాడు. యూరియా ఇస్తే యూరియా ఉన్న పాలలో కలుపుకుని పంచదార లాగా తాగుతారు ఆ రైతులు. యూరియా అనేది వ్యవసాయానికి ఉపయోగిస్తారు, ఇక దేనికి ఉపయోగిస్తారు యూరియాని? దయచేసి ఈరోజు రైతు దినోత్సవం రోజున మీకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, రైతు కళ్ళంబడ నీళ్లు కానీ వచ్చినాయి అంటే మీకు నాశనం మొదలవుద్దని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలని వీడియో ద్వారా చూస్తుంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి కాలువల పుల్లుగా వదలండి. ఎరువులు ఏ రకమైన యాప్లు లేకుండా రైతులకు ఇవ్వాలని నేను ఈరోజు మీడియా మిత్రుల ద్వారా చేసుకున్నాను. మరొకసారి జోహార్ వైఎస్ఆర్, వద్దిలారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదినాన్ని పురస్కరించుకుని మన బంటిమిల్లి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఘనంగా ఆయన మరి ఈ రోజున మనం చూసినట్లయితే ఏదైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నా కానీ ఒక రాజశేఖర రెడ్డి గారినే ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు కానీ ఆయన గుండెల్లో పెట్టుకుని కూర్చున్నారంటే మరి ఆయన ఆ రోజున చేసినటువంటి సంక్షేమ పథకాలే ఆయన గుర్తుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకుంటున్నారు అనేది మన అందరూ తెలిసిన విషయం. మరి ఆయన బ్రతుకున్నటువంటి ముఖ్యమంత్రిగా పరిపాలించిన పరిపాలన కాలం చూసినట్లయితే మరి విద్యార్థులకు కానీ రైతులకు కానీ మరి ఈ వర్గం ప్రతి వర్గం కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి రోజు. మరి ఆ రోజు వ్యవసాయం చూసినట్టయితే మరి ఒక పండగలా చేసి రైతులందరూ కూడా మంచి ఆనందంగా ఉన్నటువంటి రోజు. మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని మరి గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు దినోత్సవంగా మరి దీన్ని ప్రకటించి మరి గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో కూడా వ్యవసాయాన్ని రైతులకు ఎంతో మేలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎక్కువ భాగం 65% రైతాంగం మీద ఆధారపడినటువంటి రైతులకు మేలు చేసి ఈ రాష్ట్ర ప్రజలకు మరి వ్యవసాయాన్ని ఒక పండుగలా చేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారు అంటే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్ని మరి వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి నిర్ణయాన్ని ఈయన కొనసాగిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేశారు. మరి ఈ రోజున మనం చూస్తున్నాం రైతాంగం పరిస్థితి ఎలా ఉందో. మరి ఈ రోజుకి కూడా మరి కాలువల ద్వారా నీరు లేకుండా మరి ఎదజల్లుకున్నటువంటి రైతులందరూ పొలాలు ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఎరువులు చూసినట్లయితే మరి ఎరువులు అందించలేని పరిస్థితి ప్రభుత్వం ఉంది. మరి ఎరువులు అందించలేని ప్రభుత్వం మరి దానికి కారణాలు ఏం చెప్తుందంటే యూరియా వాడొద్దని లేకపోతే క్యాన్సర్ వస్తుందని చెప్తుంది. మరి ఎన్ని సంవత్సరాలు బట్టి మనం ఏ రకంగా ఈ రసాయనిక ఎరువు వాడి వ్యవసాయం చేసామో ఈ రైతులందరికీ మరి తెలిసినటువంటి విద్య. మరి ఈ రోజున కొత్తగా యూరియాను అందించలేక ఈ ప్రభుత్వం కుంటి సాగు చెప్తుంది. మరి ఈ రోజున రైతాంగం కష్టపడి ఎన్ని నష్టాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఎన్ని వచ్చినా కష్టపడి రైతాంగం చేస్తున్నామంటే మరి రైతుకు చేదోడు వాదోడుగా ఉండవలసిన ప్రభుత్వం మరి కనీసం ఎరువుల విషయంలో కాకుండా ఈ నీటి విషయంలో కాకుండా మరి రేపు ఈ కాపు ఎన్యూమరేషన్లో కూడా చాలా అవకాశం చేస్తుంది. అలాగే ఇన్సూరెన్స్ చూసినట్లయితే మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఉచితంగా ఇన్సూరెన్స్ చేసి ఏ నష్టం జరిగినా రైతుకి ఇన్సూరెన్స్ ఇచ్చే పరిస్థితి ఉంది. మరి కనీసం ఇన్సూరెన్స్ చేయకపోగా మరి గతంలో పోయిన సంవత్సరం ఉదూ తుఫాను వస్తే మోంతా తుఫాను వస్తే దాని నష్టపరిహారం ఈ రోజుకి చెల్లించినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. కనీసం ఇప్పటికైనా మరి గతంలో చూసాం మనం అసెంబ్లీలో మన గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మోంతా తుఫాను గురించి మాట్లాడారని కొంతమంది మనం మీడియాలో చూసాం. మరి దాని దృష్టి అయినా సరే రైతులకు నష్టపరిహారం వస్తుంది అని చాలామంది రైతులు ఆశపడ్డారు. కానీ ఈ రోజు కూడా మరి మోంతా తుఫానికి సంబంధించి నష్టపరిహారం అందలేదు. మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవడానికి తక్షణంగా నీరు విడుదల చేయాలి. అలాగే యూరియాని మరి ఆన్లైన్లో కాకుండా పబ్లిక్ మార్కెట్లో అందే విధంగా చూడాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ఉప్పాల రాము గారి ఆదేశాల మేరకు మనం ఇక్కడ ఈ రాజశేఖర విగ్రహం దగ్గర జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. ఆయన లేని రోజు ప్రజలుగా కార్యకర్తలుగా కాకుండా ఈ రాష్ట్ర ప్రజలు కూడా తీరని లోటు కాబట్టి ఆయన కుటుంబ నిండు నీరులుగా ఉండాలని ఆశిస్తూ ఈ కార్యక్రమం మొదలుపెడుతున్నాం. చైర్మన్ మాట్లాడుతున్నాం.